ఈ ఆశ్వయుజ పౌర్ణమి గురించి ఎంతమందికి తెలుసు? దీనిని ఉత్తరాంధ్రలో గౌరీ పౌర్ణమిగా పిలుస్తారు. 5 లేక 7 లేక 9 రోజుల పాటు పూజలు చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి 3 రోజుల ముందు గౌరీదేవిని తీసుకొస్తారు. గౌరీదేవి అంటే ఇక్కడ పార్వతీదేవి. వరిబోదెను గౌరీదేవిగా భావిస్తారు. మేళ తాళాలతో పొలానికి వెళ్లి వరిబోదెకు పూజలు చేసి తీసుకొస్తారు. ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారో వారు ఈ గౌరీదేవిని తలపై పట్టుకుంటారు. ఉన్నన్ని రోజులు గౌరీదేవి దగ్గర ఆమె మాత్రమే ఉంటుంది. 3 రోజుల తర్వాత అంటే పౌర్ణమి రోజున ఇంటి దగ్గర తులసీదేవికి పూజలు చేసి వాయినాలు ఇచ్చి డప్పు చప్పుళ్లతో గౌరమ్మతో సహా ముత్తైదువులు నందీశ్వరుడిని తీసుకురావడానికి వెళ్తారు. ఇక్కడ నందీశ్వరుడు అంటే శివుడి వాహనం. నందీశ్వరుడు పైన శివుడు కొలువై ఉంటాడు. ఊర్లో ఉండే ఓ వ్యక్తి శివుడు ఆసీనులైనటువంటి నందీశ్వరుడిని మట్టితో తయారు చేస్తారు. అక్కడే నందీశ్వరుడికి పూజలు చేసి అక్కడి నుంచి మోసుకొస్తారు. అక్కడ ఎదురుగా ఉన్న గౌరమ్మ అంటే పార్వతిని శివుడు ఉన్న నందిని జంటగా పెట్టి ఊరంతా ఊరేగిస్తారు. అయితే ఈ నందీశ్వరుడిని పిల్లలు లేని ఆడవారు మోస్తారు. పెళ్లి జరగాలని గౌరీదేవిని మోస్తే సంతానం కలగాలని నందీశ్వరుడిని మోసుకొస్తారు. అలా 5 లేక 7 లేక 9 రోజుల పాటు పూజలు చేసి ఆఖరి రోజు చెరువులో నిమజ్జనం చేస్తారు. గౌరమ్మను నందీశ్వరుడిని ఎక్కడ ఉంచాలో ముందుగానే నిర్ణయిస్తారు. కొందరు ఆలయాల్లో పెడతారు, మరికొందరు ఇళ్లల్లోనే పెట్టి పూజలు చేస్తారు. నందీశ్వరుడు గౌరమ్మ ఉన్న చోటును పెళ్లి పందిరిలా అలంకరిస్తారు. దాని చుట్టూ ఇసుకను పోసి దాంట్లో పెసలు, ధాన్యం, ఆవాలు పోసి నీళ్లు పోస్తారు. అవి మొలకలు వస్తే వాటిని నంది తింటుందని చెప్తారు. అలా నందీశ్వరుడిని నిజంగానే వచ్చిందని భావిస్తారు. అలాగే పౌర్ణమి రోజు పేలాలతో నందన్నకు అభిషేకం చేసి తమ కోరికలు తీరాలని వేడుకుంటారు. ఇక ఇళ్లల్లో ఉండే ఆడపిల్లలు పౌర్ణమి రోజు తులసి చెట్టుకు పూజలు చేసి వాయినాలు ఇచ్చి త్వరగా పెళ్లి జరగాలని ప్రార్థిస్తారు. పొద్దున్నంతా ఉపవాసం ఉండి రాత్రికి పూజ అయ్యాక తులసీదేవికి పెట్టిన ప్రసాదం వడపప్పు, చలివిడి, పానకాన్ని మాత్రమే సేవించి రాత్రంతా జాగారం ఉంటారు. ఇక నిమజ్జనం చేసే రోజు ఊర్లో ప్రతి ఇంట్లో దేవుళ్లను పెట్టి మంగళ హారతులు పడతారు. నందీశ్వరుడి ముందు ఇసుక బోధను తయారు చేస్తారు. మొలకలు తినడానికి నంది వస్తుంది కాబట్టి ఆ అడుగులు కనిపించడానికి ఇక్కడ ఇసుక బోధను పెడతారు. ఇలా ఉన్నన్ని రోజులు ఉత్తరాంధ్ర జానపద పాటలు, ఉత్తరాంధ్ర నృత్యాలతో ఊరంతా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఈ గౌరీ పౌర్ణమి చేసుకోవడం వెనుక మరో విశేషం కూడా ఉందండోయ్. పంటలు బాగా పండాలని పూజలు చేస్తారు. ఈ సమయంలో వరికి మొలకలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్నగా ధాన్యం కూడా వస్తుంది. అందుకే పంటకెలాంటి నష్టం కలగకూడదని పండిన పంట చేతికి రావాలని మొక్కి వరికి పూజలు చేస్తారు. ఈ పూజలను ఉత్తరాంధ్రలో ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు. మా ఊర్లో ఇలానే చేస్తారు. మరి మీ వైపు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి.